అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మనకి నీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. 5th ఆగస్ట్ నుంచి 12th ఆగస్టు 3 PM వరకు అయితే మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్కి స్టార్ట్ అవుతున్నారో, ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం సన్నద్ధం అవుతున్నారో మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు మరింత సమాచారం అనేది మీకు ఫర్దర్ వీడియో ద్వారా మనకు అందుతూ ఉంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మనం మొదటిగా ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి మనం MCC మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అని చెప్పేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్కి ముఖ్యంగా ఇక్కడ చూస్తే నీట్ యూజీ 2026 రౌండ్ 1. సో ఇక్కడ రౌండ్ 1 అయితే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈరోజు. సో ఇక్కడ ఇది ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కిందికి వస్తే ఒక డైలాగ్ బాక్స్ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డు కనిపిస్తుంది. ఈ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డులో మనకి చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ కౌన్సిలింగ్. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ యు ఆర్ బీయింగ్ టు redirected to the external websites. Please note that the medical counseling committee MCC cannot be held the responsible for the external website content and ప్రైవసీ పాలసీస్. సో ఇక్కడ ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. దీని వెంటనే మనం ఓకే చేస్తే మనకి డైరెక్ట్గా మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ కౌన్సిలింగ్ యొక్క డీటెయిల్స్, ఇక్కడ రూల్ నెంబర్ అయితే ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, సెక్యూరిటీ పిన్ కోడ్. సో ఇవన్నీ ఎలా చేయాలనేది మనకైతే కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసే క్యాండిడేట్స్ కోసం ఈ వీడియో అయితే ఇక్కడ అవకాశం మనకి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు పైన ఆప్షన్లోకి వెళ్ళాలి. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెంటనే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో క్లిక్ చేసిన వెంటనే మనకి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. సో ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు కోసం అంటే MCC ఆన్లైన్ దరఖాస్తు కోసం అయితే మనకి కౌన్సిలింగ్ కోసం సూచనలు మరియు విధానం ఎలా చేయాలి, దరఖాస్తు పత్రాన్ని ఎలా పూర్తి చేయాలి, ఓకే, ముందుగా కొన్ని సూచనలు ఎలా తీసుకోవాలనేది జాగ్రత్తలు అనేది చదవాల్సి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా MCC నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష సంబంధించి ప్రకటన మరియు నిబంధనలు, షరతులు. సో ఇవన్నీ మనకి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మనకైతే అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్. సో ఇక్కడ ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం ఇక్కడ సూచనలు మరియు విధానం ఎలా ఉందనేది ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ద ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. ఇక్కడ టోటల్గా మనకి 8 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 8 ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా ప్రవేశ ప్రక్రియకు సంబంధించి ప్రకటన మరియు నిబంధనలు అనేవి, షరతులు అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఐ హ్యావ్ గాన్ త్రూ ద అండర్స్టూడ్. సో ఇక్కడ నేను సమాచార పత్రంలోని విషయాలు మరియు అందులోని సూచించిన అర్హత ప్రమాణాలను చదివి అర్థం చేసుకున్నాను. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ MCC యొక్క కౌన్సిలింగ్ సీట్లను కేటాయింపు మరియు ప్రవేశ పరీక్ష సంబంధించి నియమాలు నేను పాటిస్తాను. సో ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సో సెకండ్ వన్ కూడా చూద్దాం. ఇక్కడ రిపోర్టింగ్ సమయంలో పత్రాలు ధృవీకరణ సందర్భంగా కేటగిరీ, ఉప కేటగిరీ, పుట్టిన తేదీ వాటితో పాటు సహా అసలు పత్రాలు ఏదైనా వ్యత్యాసం కనబడితే నాకు కేటాయించిన సీట్ని రద్దు చేయండి అని. సో సెకండ్ ఇవి టోటల్ ఇక్కడ 8 అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్సే. థర్డ్ వన్ కూడా చెప్తాను, ఒకసారి వినండి. సో థర్డ్ వన్లో అందించిన వ్యక్తిగత సమాచారం ఖచ్చితమైనది మరియు ప్రామాణికమైనదని నిర్ధారిస్తున్నాను. సో ఇది థర్డ్ వన్ చెప్పొచ్చు ఇక్కడ. సో టోటల్గా మనకి 8 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఫోర్త్ వన్ ఒకసారి చూద్దామండి. నా పాస్వర్డ్ 1 టైం రిజిస్ట్రేషన్ సంబంధించి అది. నెక్స్ట్ 1 టైం రిజిస్ట్రేషన్కి OTP అనేది ఉంటుంది. దీన్ని భద్రపరచుకోవడం నా బాధ్యత వహిస్తాను. సో ఇవిలా చాలా ఉంటాయి. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీకి కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెంటర్ కానీ, NIC వారికి కానీ బాధ్యత వహించదని చెప్పేసి నెక్స్ట్ ఉందండి. 6th వన్ చూద్దాం. నాకు ఆసక్తి ఉన్న సంస్థ యొక్క ఫీజు, బ్రాండ్ మొదలైన షరతుల గురించి నాకు తెలుసు. దానిలో MCCకి ఎలాంటి పాత్ర లేదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది 6th వన్. 7th వన్లో చూసుకుంటే నేను కౌన్సిలింగ్ పథకం సమాచారం బులెటిన్ తరచుగా అడిగే ప్రశ్నలు, FAQs మరియు కౌన్సిలింగ్ MCC యొక్క నియమ నిబంధనలు చదివి అర్థం చేసుకున్నాను మరియు వాటికి కట్టుబడి ఉన్నానని హామీ ఇస్తున్నానని 7th వన్. I future confirm that I have understood the procedure and reaffirm that I will not be initiate any
charge back claims and respect to the counseling fees and security deposit paid by me more పార్టిసిపేటింగ్ ఇన్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రొసీజర్ 8th వన్ ఒకసారి చెప్తానండి. వాపసు విధానాన్ని నేను అర్థం చేసుకున్నాను మరియు వైద్య కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి నేను చెల్లించవలసిన కౌన్సిలింగ్ రుసుము సెక్యూరిటీ డిపాజిట్ సంబంధించి ఎలాంటి ఛార్జ్ బ్యాక్ క్లెయిమ్ ప్రారంభించడానికి కూడా ధృవీకరిస్తున్నాను. సో ఇది దీనికి సంబంధించిందండి. అదేవిధంగా పాస్వర్డ్ పాలసీస్, ఇక్కడ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలండి, వన్ టైం పాస్వర్డ్. సో ఇక పాస్వర్డ్లో కొన్ని షరతులు అయితే ఉన్నాయి. ఈ షరతుల్లో ముఖ్యంగా చూసుకుంటే ఒక సింపుల్ ప్రాజెక్ట్ చెప్తాను. ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అయ్యే బదులు పాస్వర్డ్ మస్ట్ బి సాటిస్ఫై ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇక్కడ ఫస్ట్ పాస్వర్డ్ మస్ట్ బి 8 to 13 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి. అంటే పాస్వర్డ్ అనేది 8 నుంచి 13 అక్షరాలు పొడవు ఉండాలండి ఫస్ట్ వన్. సో దీంట్లో ముఖ్యంగా రెండోది చూద్దాం ఒకసారి. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్. అంటే ఇక్కడ ముఖ్యంగా పాస్వర్డ్లో కనీసం ఒక పెద్ద అక్షరం ఏదైనా ఒక ఆల్ఫాబెట్ అనేది పెద్దది ఉండాలి. నెక్స్ట్ తర్వాత చూద్దాం, థర్డ్ వన్ చూద్దామండి ఒకసారి. ఈ థర్డ్ వన్లో ముఖ్యంగా ద పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 లోవర్ కేస్ ఆల్ఫాబెట్ ఉండాలి, అంటే ఒక స్మాల్ లెటర్ అనేది ఉండాలి. అదేవిధంగా పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 న్యూమరికల్ వాల్యూ ఉండాలి. సో ఇక్కడ కనీసం ఒక సంఖ్యతో కూడిన విలువ అనేది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఆశ్చర్యార్థకం కానీ, @ కానీ, #, కానీ, సో ఇలా ఏదైనా ఒకటి స్పెషల్ కేస్ అనేది ఉండాలి. సో ఇవన్నిటికంటే ఒక సింపుల్ ప్రాసెస్ చెప్తాను, మీరు గుర్తుంచుకోండి. ఒకటి క్యాపిటల్, నా పేరు సురేష్ కదా, S క్యాపిటల్ రాస్తున్నాను, SURESH సురేష్. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ వచ్చింది, స్మాల్ లెటర్స్ వచ్చాయి, స్పెషల్ కేసు @ అండి. సో 1 2 3 ఇది ఎవరైనా ఇలా పెట్టుకోండి అండి. మీ పేరులో ఫస్ట్ క్యాపిటల్ లెటర్, తర్వాత స్మాల్ లెటర్స్ @ 1 2 3. సో ఇది ఇప్పటికీ మర్చిపోరు. సో పాస్వర్డ్ ఇలా మీ పేరులో క్యాపిటల్ లెటర్ ఫస్ట్ది, తర్వాత స్మాల్ లెటర్స్ @ 1 2 3. సో లేదంటే 1 2 3 4 పెట్టుకోండి. సురేష్ అయితే సురేష్, ఇంకా వేరే ఏదైనా పేరు, రమేష్ అయితే రమేష్లో R క్యాపిటల్ లెటర్. అదేవిధంగా లేడీస్లో ఏదైనా పేరు ఉంటే వాళ్ళ ఫస్ట్ లెటర్ ఏదైనా J అయితే J క్యాపిటల్ కానీ, M అయితే M క్యాపిటల్ కానీ ఇలా పెట్టుకోండి. సో ఇది మర్చిపోకుండా ఉండడం కోసం ఇది సెకండ్ స్టెప్ అండి. నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్ గురించి. పాస్వర్డ్ అనేది మార్చుకోవడానికి వీలవుతుంది ఎప్పటికైనా. ఇక్కడ చూసుకుంటే దరఖాస్తుదారుల కోసం పాస్వర్డ్ అనేది మార్చుకునే సౌకర్యం అనేది అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా పాస్వర్డ్ మర్చిపోయినా కానీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఇవి మనకి ఇక్కడ ఫస్ట్ ఓపెన్ అయ్యే పాస్వర్డ్ సంబంధించింది, అదేవిధంగా జనరల్గా మనం తెలుసుకోవడానికి. సో ఇక్కడ మళ్ళీ OTP రిసీవ్డ్ ఫర్ ది పాస్వర్డ్ రీసెట్ అండ్ ఎనీ అదర్ యాక్టివిటీ ఈజ్ confidential, must not be shared anyone. MCC NIC shall not be responsible for any violations, misuses of password OTP arising from the disclosures. అంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది రీసెట్ లేదా మరి ఏ ఇతర కార్యకలాపాల కోసం అయితే స్వీకరించిన OTP గోప్యంగా ఉంచుకోవాలండి. మరి దానికి ఎవరితో పంచుకోకూడదు. దీన్ని బహిర్గతం చేయడం వల్ల పాస్వర్డ్ యొక్క ఏదైనా ఉల్లంఘన జరిగితే దుర్వినియోగం జరుగుతుంది. అది MCC యొక్క బాధ్యత కాదని ఇక్కడ మనకి రెడ్ మార్కులు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇదండి. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఫీజ్ పర్టికులర్స్ చూద్దాం. ఫీజ్ పేమెంట్స్. ఇక్కడ ఫీజు చెల్లింపులు ముఖ్యంగా నీట్ UG కౌన్సిలింగ్ 2026 ఫీజు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఫీజులే మనకి చాలా ముఖ్యం. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. కోటా కౌన్సిలింగ్ కేటగిరీ ఫస్ట్ అమౌంట్. ఇక్కడ ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఎయిమ్స్ కానీ, DU కానీ, IP కానీ, ESI కానీ, IFMC కానీ, నర్సింగ్ జిప్మర్ కానీ. సో ఇవన్నీ జనరల్ కానీ EWS వారికి ఇవి నాన్ రిఫండబుల్ అండి. 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది మనకి నమోదు రుసుము అనేది తిరిగి చెల్లించబడదు. సో ఎవరైతే దీనికి కడుతున్నారో ఇది అనేది మనకి చెల్లించబడదండి. అదేవిధంగా సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ సో ఆల్ ఇండియా కోటాలో సెంట్రల్ యూనివర్సిటీ కానీ, నెక్స్ట్ ఎయిమ్స్ కానీ, DU కానీ, IP కానీ, ESI కానీ, నెక్స్ట్ IFMC కానీ, నర్సింగ్ కానీ. సో ఇక్కడ SC ST OBC PWD వీళ్ళు మాత్రం ఇక్కడ 500 రూపీస్ అనేది ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించి జనరల్ కానీ, EWS కానీ, SC ST OBC PWD వాళ్ళు 5000 రూపీస్ అనేది చెల్లించవలసి ఉంటుంది. సో ఇవి నాన్ రిఫండబుల్, అంటే మనకి ఈ ఫీజు అనేది తిరిగి చెల్లించబడదు. సో ఇది ఒకసారి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి
ఇది ఇన్ఫర్మేషన్ అండి. దీని తర్వాత మనకి సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఇది రిఫండబుల్. అంటే సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకు చెల్లిస్తామంటే ఇది తిరిగి మనకి చెల్లించబడుతుంది. మళ్ళీ మనకి ఒకవేళ సీట్ రాకపోతే మనకి ఫీజు అనేది తిరిగి చెల్లించబడుతుంది. కాబట్టి ఇది సెక్యూరిటీ డిపాజిట్ అంటాం. దీంట్లో ఇది రిఫండబుల్, మనకి తిరిగి చెల్లించడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫీజు పర్టికులర్స్ ఆల్ ఇండియా కోటాలో కేటగిరీస్ వారీగా ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఇక్కడ కోటాలో చూసుకుంటే ఆల్ ఇండియా కోటా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎయిమ్స్, డియు, ఐపి, ఈఎస్ఐ, నెక్స్ట్ ఐఎఫ్ఎంఎస్, ఎంసీ, నర్సింగ్, జిప్మర్. సో ఇది జనరల్ వరకు, అది ఈడబ్ల్యూఎస్ వరకు 10,000 రూపాయలు అయితే అమౌంట్ ఉంటుందండి. ఇది రిఫండబుల్ అమౌంట్. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ఎయిమ్స్, డిపి, డియు, ఐపి, ఈఎస్ఐ, నెక్స్ట్ ఏఎఫ్ఎంసి, నర్సింగ్, జిప్మర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీరికి 5,000 రూపాయలు అయితే అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళకి, ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీలో చేరాలనుకుంటున్నారో వారి కోసం రిఫండబుల్ అమౌంట్ అయితే 2 lakhs ఉంటుంది. అది జనరల్ వారు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, పీడబ్ల్యూ వాడు ఎవరైతే ఉన్నారో వీరు 2 లక్షల రూపాయలు అయితే మనకి ఇక్కడ రిఫండబుల్ అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇవి ఫీజు పర్టికులర్స్ 10,000, 5,000, ఇది కేటగిరీస్ వారిగా. నెక్స్ట్ 2 lakhs రూపీస్. సో ఇది దీనికి సంబంధించిన రిఫండబుల్ అమౌంట్. అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే, ముఖ్యంగా దరఖాస్తుదారులు ఎక్కడైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ సింపుల్గా 11 steps అయితే ఉంటాయండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కోసం. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ పాస్వర్డ్ అయితే ఎంచుకోండి. అభ్యర్థి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ నింపేటప్పుడు అన్ని వివరాలు నమోదు చేసి పాస్వర్డ్ని అయితే ఎందుకు కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్, దరఖాస్తు ఫారాన్ని పూర్తించాలి. సో ఇది నెక్స్ట్ అర్హత వివరాలు. సో ఇక్కడ సెలక్షన్ ఆఫ్ కౌన్సిలింగ్, సో దీనికి సంబంధించి ఆల్ ఇండియా కోటా. అదే సో ఇక్కడ సెలక్షన్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక్కడ కౌన్సిలింగ్ ఎంపిక ఎలా ఉంటుందంటే, కౌన్సిలింగ్ ఫస్ట్ ఆల్ ఇండియా కోటా, ఏఐక్యూ ఆల్ ఇండియా కోటా ఉంటుంది ఫస్ట్. సో ఇది ఆల్ ఇండియా కోటా అండి. నెక్స్ట్ ఓపెన్ సీట్స్ కోసం అన్ని M5 ఎయిమ్స్ అర్హత ప్రకారం BH బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ ఓపెన్ కానీ, నెక్స్ట్ AMU ఓపెన్ కానీ, జిప్మర్ ఓపెన్ కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే జామా ఓపెన్. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటుందండి సెకండ్ స్టెప్లో. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో చూసుకుంటే మనకి ఇక్కడ DU, IP, సో ఇవన్నీ MBBS, BDS, నర్సింగ్, ఢిల్లీ సీట్స్ కోటా అండి, ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే జామియా మిల్లా ఇస్లామియా డెంటల్ ఇంటర్నల్ సీట్స్ కోటా అండి. సో ఇది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అంతర్గత కోట, సో ఇంటర్నల్ కేటగిరీ సంబంధించి అది ఉంటుందండి. లాస్ట్ వన్ ESI ఇంటర్నల్ కోటా సంబంధించి. సో ఇవన్నీ కౌన్సిలింగ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఆల్ ఇండియా కోటా సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కాన్ డాక్యుమెంట్స్ ఫర్ ద అప్లోడింగ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్, అంటే రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేయవలసిన స్కాన్ చేసుకున్న పత్రాల యొక్క వివరాలు ఇక్కడ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందండి. ఇక్కడ క్లియర్ ఇమేజ్ అనేది క్లియర్గా ఉండాలి. సో క్యాన్సిల్డ్ చెక్ బుక్ కానీ, పాస్బుక్ కానీ, అదేవిధంగా ఆన్లైన్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, హ్యావింగ్ అకౌంట్ డీటెయిల్స్, ఇవి స్టేటస్ అనేది మ్యాండేటరీ ఉండాలి. ఇది PDF ఫార్మాట్లోనే ఉండాలి. దీని యొక్క సైజ్ వచ్చేసి 20 KB నుంచి 500 KB వరకు ఉండాలి. సో ఇవి స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఇలా ప్రిపేర్ చేసుకుని ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఫర్ అప్లోడింగ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ నాన్ రెసిడెన్షియల్ NRIs వరకు అయితే క్యాండిడేట్స్కి ఫారెన్ సిటిజన్స్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, OCI ఆర్ POI వీరి కోసం స్పెషల్గా ఉంటుందండి ఇక్కడ. సో ప్రవాస భారతీయులు కానీ, అదేవిధంగా అభ్యర్థులు విదేశీ పౌరులు కానీ, సో రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేయవలసిన స్కాన్ చేసే పత్రాల యొక్క జాబితా ఉంది ఇక్కడ. NRI, సో వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, NRI సంబంధించిన 10th మార్క్స్, NRI సంబంధించిన 12th మార్క్స్ మ్యాండేటరీ, అదేవిధంగా నీట్ UG స్కోర్ కార్డ్ కానీ, ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, NRI సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంప్లైంట్ అథారిటీస్, సో దానికి సంబంధించి. నెక్స్ట్ NRI అఫిడవిట్ కానీ, అదేవిధంగా కోర్ట్ ఆర్డర్ కానీ, సో ఇవన్నీ NRI కోటాకు సంబంధించి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వారికి సంబంధించింది, ఎవరైతే అవుట్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ NRI గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిందండి. నెక్స్ట్ NRI గ్రాడ్యుయేషన్, సో గార్డియన్ సంబంధించి పాస్పోర్ట్ కానీ, లీగల్ గార్డియన్స్ కానీ సంబంధించి ఓన్లీ OCI, POI, సో ఓవర్సీస్ సిటిజన్స్ కానీ, అదేవిధంగా POI వారికి సంబంధించి వాళ్ళ యొక్క కార్డు ఉండాలి.
నెక్స్ట్ ఓన్లీ ఫారిన్ నేషన్, సో ద వీసా కానీ లేక రెసిడెన్స్ కానీ పర్మిట్ కానీ వర్క్ పర్మిట్ కానీ, సో ఇవన్నీ ఎన్ఆర్ఐకి సంబంధించి, సో ఇవన్నీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది ఎవరు అవుట్ ఆఫ్ ఇండియా వారికి అయితే. నెక్స్ట్ స్టెప్ 6లో మనకి పే రిజిస్ట్రేషన్ ఫీజ్, సెక్యూరిటీ డిపాజిట్, సో వీటి గురించి మనం ఆల్రెడీ చెప్పాము. డౌన్లోడింగ్ కన్ఫర్మేషన్ పేజ్, సో ఇక్కడ ఫీజ్ పేమెంట్ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది, అన్లాకింగ్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం కాబట్టి సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్, చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్, అలాట్మెంట్ రిజల్ట్, సబ్మిట్ ఆఫ్ ఇక్కడ విల్లింగ్నెస్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ నాన్ అప్గ్రేడేషన్ ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 11th స్టెప్లో స్కాన్ డాక్యుమెంట్స్ అనేది డ్యూరింగ్ రిపోర్టింగ్ టైంలో ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ద లిస్ట్ ఆఫ్ స్కాన్ డాక్యుమెంట్స్ ఫర్ అప్లోడింగ్ డ్యూరింగ్ రిపోర్టింగ్, ఎప్పుడైతే రిపోర్టింగ్ టైంలో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అది క్లియర్గా ఉండాలి, ఇక్కడ అది పీడిఎఫ్లోనే ఉండాలి, 20 to 500 KB బిలో వీటి మధ్యలోనే ఉండాలి. నెక్స్ట్ ఇది పుట్టిన తేదీ సర్టిఫికేట్ గురించి, అదేవిధంగా 10వ తరగతి మార్క్ షీట్ ఉండాలి, 10th క్లాస్ మార్క్ షీటు సేమ్ ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 20 to 500 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. 12th మార్క్ షీటు ఇది కూడా పీడిఎఫ్ ఫార్మేట్, 20 to 500 KB ఉండాలి. నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ సేమ్ ఇది కూడా సైజెస్ 20 to 500 KB. నీట్ స్కోర్ కార్డ్ ఇష్యూడ్ బై ది NTA ఇది సేమ్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఓకే, PWD సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో ఇవి దీనికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, MCC వాళ్ళ యొక్క హెల్ప్ లైన్ నెంబర్, ఇది 24/7 ఆల్ డేస్ వర్కింగ్ డేస్లో ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ వారికి సంబంధించిన గౌడ్ సంబంధించిన డీటెయిల్స్. సో ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని. సో ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మనం ఏం చేయాలి ఇప్పుడు? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మీ యొక్క UG 2026 అడ్మిట్ కార్డులోని రోల్ నెంబర్, దరఖాస్తు నెంబర్, తల్లి పేరు, పుట్టిన తేదీ నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు NTA ఫామ్లో నింపిన అదే సమాచారంతో వారి యొక్క ఈమెయిల్ ID మరియు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ముందుగానే నింపాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి అభ్యర్థి అదే మొబైల్ నెంబర్, అదే ఈమెయిల్ IDకి OTP అనేది వస్తుంది. సో MCC నుంచి భవిష్యత్ సమాచారం కోసం అందుకుంటారు. సో ఇది దీనికి సంబంధించిన ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్ అన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నీట్ యూజీలో మన యొక్క రూల్ నెంబర్, నీట్ యూజీ అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్, ఇయర్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇస్తారు. ఈ సెక్యూరిటీ కోడ్లో ఇక్కడ మనం ఎక్కడైతే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, సో ఇది క్లియర్గా ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.